చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా సెక్రటరీ ఎప్పుడైతే ఒక్కసారిగా 12 గంటల సమయం దాటిందో మొత్తం అంతా కూడా కిరిసిపోయి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా జనం చూడొచ్చు. ఇసుక వేస్తే రాలనంత జనం అంటూనే మనం చెప్పుకోవచ్చు కూడా. మొత్తం ఇటువైపుగా వెళ్ళేటటువంటి వాహనాలతో ట్రాఫిక్ జామ్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. మరోవైపు పోలీసులు వాహనాలను ముందుకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో వాహనాలు ఇటువైపు వస్తూ ఉండడంతో ట్యాంక్ బండ్ వైపు, ఆ తర్వాత సెక్రటేరియట్ వైపు వెళ్ళేటటువంటి వాహనాలతో ఈ రోడ్డు అంతా కూడా పూర్తి స్థాయిలో రద్దీగా మారినట్టు కూడా ప్రధానంగా మనం క్రితమే ఇదే సెక్రటేరియట్ వద్ద హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ కేక్ కట్ చేశారు. మరోవైపు నగరవాసులతో అంతకుముందు ముచ్చటించారు, వారితో కరచాలనం చేశారు. మరోవైపు చాలా మంది కూడా సిపి సజ్జనార్కు న్యూ ఇయర్ అంతా కూడా ఎగబడినటువంటి సందర్భం. ఇటు సిపి తల్లిదండ్రుల సమక్షంతో పాటు తర్వాత పోలీసుల సమక్షంలోనూ ఇక్కడే ఉండేటటువంటి నగరవాసులు ఎవరైతే ఇటు సెక్రటరీ వద్దకు వచ్చారో వారి సమక్షంలో కేక్ కట్ చేసి బెలూన్లను ఎగురవేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా నూతన సంవత్సరాన్ని వీరంతా కూడా ఆహ్వానం పలికారు. ఒకసారి మనం రిజల్ట్స్లో కూడా చూడవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఒక కోలాహల వాతావరణమే కనిపిస్తుంది, సంబరమే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా కొంతవరకు నార్మల్గా ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా జనాలతో కిక్కిరిసి మారిపోయాయి. ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు, ఎక్కడ చూసినా వాహనాలే కనిపిస్తున్నారు. ఇది కేవలం రోడ్డుపై కనిపించేటటువంటి ఇది ప్రాంతం అయితే ఇంకా అటువైపు ఇటువైపు బ్యారికేడ్స్ మీదుగాను, ఆ తర్వాత ఇటు డివైడర్ల మీద కూడా నిల్చుని హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా ఒక్కొక్కరుగా ఇటు సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భాలే ఇటు మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక పోలీసులు అయితే మాత్రం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా న్యూ ఇయర్ వేడుకల్లో గందరగోళ పరిస్థితులు కావచ్చు, ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా